నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఇస్రో వాళ్ళ నుంచి ఒక టార్గెట్ అనేది వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఏ విధమైనటువంటి టార్గెట్ అంటే ఇస్రో మూన్ మిషన్ ఏదైతే ఉందో అది 2040 కల్లా కంప్లీట్ చేయాలని, అండ్ దాంతోపాటు అన్ని దేశాలలాగే అంటే ఇప్పుడు వరకు అయితే రష్యాకి, అమెరికాకి అటువంటి పెద్ద దేశాలకు మాత్రమే స్పేస్ స్టేషన్స్ అనేవి ఉన్నాయి. సో అదే విధంగా భారతదేశానికి కూడా ఒక అంతరిక్ష స్టేషన్ అనేది ఉండాలి అని భావిస్తుంది అనమాట. అది 2035 కల్లా కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. సో ఇస్రో ఎలాగ మూన్ మిషన్ ఏమో 2040కి అండ్ స్పేస్ స్టేషన్ మిషన్ ఏమో 2035కి. సో ఇస్రో వాళ్ళైతే మన దేశం నుంచి పంపించేటువంటి ఏదైతే మిషన్ ఉందో మూన్ మీదకి అది 2040 కల్లా కంప్లీట్ చేయాలని భావిస్తుంది. సో ఇది కూడా ఎలా అంటే ఫేజెస్ వైజ్. సో ఫేజెస్ అంటే ఏం లేదు, ఫస్ట్ ఒక రోబోట్ని అలా పంపించి అంటే ఒక రోవర్ని పంపించడం, అండ్ నెక్స్ట్ కేటగిరీలోకి వచ్చేసరికి నెక్స్ట్ సెకండ్ ఫేజ్లోకి వచ్చేసరికి ఇంకొక మనిషిని కానీ లేదా ఇంకొకటి పంపించడం. సో ఇక్కడ ఒక డాగ్ని కానీ అలా పంపించడం. సో థర్డ్ ఫేజ్లోకి వచ్చేసరికి మానవ సహిత అంటే మనుషుల్ని కూడా ఈ యొక్క మూన్ మీదకి పంపించే విధంగా మూన్ మిషన్స్ అనేవి తీసుకొని రాబోతున్నారు. సో 2040 కల్లా కూడా మూన్ మీదకి మనం మనిషిని పంపించగలిగే విధంగా ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో దాంతోపాటు భారతీయ అంతరిక్ష స్టేషన్, సో రష్యా వాళ్ళకి ఏ విధంగా అయితే స్టేషన్ ఉందో ఆర్ఎస్ఎస్ రష్యా స్పేస్ స్టేషన్ ఏ విధంగా ఉందో అలాగే మన భారతదేశానికి సంబంధించి కూడా భారతీయ అంతరిక్ష స్టేషన్ అనేది 2035 కల్లా ఏర్పాటు చేస్తాము అని చెప్పి ఇస్రో చీఫ్ ఉన్నటువంటి వి నారాయణ్ గారు అనౌన్స్ చేశారనమాట. సో అనౌన్స్ చేశారు అంటే అప్పటికల్లా చేయడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో అన్ని పాసిబిలిటీస్ విధంగా స్టెప్ బై స్టెప్ అన్ని చేస్తారు. సో ఇందులో భాగంగా అయితే చంద్రయాన్ 5 డిజైన్ అనేది జరుగుతుంది. సో చంద్రయాన్ 5 డిజైన్ కోసం మనం జపాన్ తోటి సహకారం అనేది తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం ఫ్యూచర్లో ఏ విధంగా చేయాలనుకుంటున్నాం అంటే చంద్రుని మీదకి మనిషిని కూడా పంపించాలనుకుంటున్నాం. సో అక్కడ చంద్రుని పంపించడమే గోల్గా పెట్టుకొని చంద్రయాన్ 5 మిషన్ అనేది జపాన్ వారి సహకారంతో మనం చేయబోతున్నాం అనమాట. అండ్ దాంతోపాటు ఇలా చేయడం నథింగ్ బట్ ఇక్కడ మనం ఒక స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, చంద్రయాన్ ద్వారా చంద్రుని మీదకి వెళ్ళాలనుకోవడం కావచ్చు. వీటన్నిటి ద్వారా ఏంటంటే భారతీయ స్పేస్ ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటాయో అంతరిక్ష పరిశోధనల్లో మన భారతదేశం కూడా మిగిలిన ఏ దేశానికి కూడా తీసిపోకుండా ముందుకు వెళ్తుంది అని మనం భావించవచ్చు. సో తపస్య, సో ఇది ఇండియన్ ఫ్రిగేట్ అనమాట. భారతదేశ యొక్క అమ్ముల పొదిలో ఒక రక్షణ వ్యవస్థలో అంటే నేవీ ఏదైతే మనం చెప్పుకున్నామో నేవీ వ్యవస్థలో ఒక గొప్ప శకటంగా ఇది ఉండబోతుంది అనమాట. సో ఇండిజినస్ గా మనమే తయారు చేసుకున్నటువంటి ఫ్రిగేట్ నథింగ్ బట్ యుద్ధానికి ఉపయోగపడేటువంటి ఒక నౌక అనమాట. దాని పేరు వచ్చేసి తపస్య. సో దీన్ని సెకండ్ అనమాట. ఇంతకుముందు ఒకటి ఉంది ఆల్రెడీ, దాంతోపాటు ఇది కూడా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇది ప్రాజెక్ట్ 1135.6 ప్రాజెక్ట్లో భాగంగా ఈ తపస్య అనేటువంటి షిప్ ని తయారు చేయడం జరిగింది. ఈ తపస్య షిప్ ఏదైతే ఉందో గోవా షిప్ యార్డ్ లో దీన్ని లిమిటెడ్ వారి సహకారంతో తయారు చేయడం జరిగింది అనమాట. సో మనకి చాలా వరకు మన రక్షణ వ్యవస్థలో ఉపయోగపడేటువంటి చాలా షిప్స్ అనేవి గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారి సహకారంతో మనం తయారు చేస్తున్నాం అనమాట. సో ఎందుకోసం అంటే మన దేశం యొక్క రక్షణ వ్యవస్థలో నావీని బలోపేతం చేసుకోవడానికి అంటే మన యొక్క జల భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో రక్షణ వ్యవస్థ కావాలి. అది కూడా మనం వేరే దేశాల మీద ఆధారపడకుండా మనకి కావాల్సినటువంటి ఏదైతే ఆయుధ వ్యవస్థ ఉందో జలాంతర్గాములు కావచ్చు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా డిఫెన్స్ పరంగా రక్షణ పరంగా మనమే తయారు చేసుకుంటున్నాం. అదే నావల్ సెల్ఫ్ రిలయన్స్, మనకు కావాల్సిన మనమే తయారు చేసుకుంటున్నాం అనమాట. అండ్ ఇది ఈ తపస్య ఏదైతే ఉందో భీమాస్ మేజ్ నథింగ్ బట్ ఇది ఒక ట్రూప్ అనమాట. అంటే ఒక గ్రూప్ గా 1 by 1 అనేది తయారు చేస్తూ ఉన్నారు. రక్షణ వ్యవస్థకు అవసరమైనటువంటి నౌకలు, యుద్ధ నౌకలు అనమాట. సో యుద్ధ నౌకల భాగానికి భీమాస్ మేజ్ గా పేరు ఇవ్వడం జరిగింది. సో వాటిలో భాగంగానే తపస్య అనేటువంటి ఒక రక్షణ నౌకని తయారు చేసి ఇవ్వడం జరిగింది అనమాట, యుద్ధ నౌకని. అండ్ ఇందులో యుద్ధ నౌక అన్నారు కాబట్టి అందులో ఎటువంటివి పొందుపరుస్తూ ఉంటారు అంటే బ్రహ్మోస్ మిసైల్స్ అనేవి దీనిలో ఇన్స్టాల్ చేయడం జరిగింది. సోనార్ అనేది తీసుకోవడం జరిగింది. సోనార్ ఈజ్ నథింగ్ బట్ ఆ చుట్టుపక్కల ఎక్కడైనా సరే
యుద్ధానికి సంబంధించిన అంటే వేరే దేశాలకు సంబంధించినటువంటి నౌకలు కానీ జలాంతర్గాములు కానీ ఏమైనా వస్తే వాటిని కనిపెట్టడానికి సోనార్ రేడియేటర్ అనేది అవసరం అవుతుంది. అండ్ దాంతోపాటు స్టీల్త్ టెక్నాలజీ వచ్చేసరికి వేరే దేశాలకు చెందినటువంటి రక్షణ వ్యవస్థలు మనల్ని గుర్తించకుండా మన దేశానికి సంబంధించినటువంటి యుద్ధ నౌకల్ని టార్గెట్ చేయకుండా ఉండే విధంగా తయారు చేసేటువంటి టెక్నాలజీ అన్నమాట. అండ్ దాంతోపాటు చాలా రకాలైనటువంటి అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అన్నీ కూడా ఈ యొక్క యుద్ధ నౌకలో పెట్టడం జరిగింది. సో యుద్ధ నౌక మీద కొన్ని హెలికాప్టర్స్ కూడా పెట్టుకుంటారు. ఏ విధంగా అంటే ఎయిర్ క్రాఫ్ట్లు పెడతారు. ఎయిర్ క్రాఫ్ట్ల ద్వారా ఏంటంటే సడన్ గా ఆ యొక్క యుద్ధ నౌక మీద గనక దాడి జరిగినప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ల సహాయంతో కూడా శత్రువుల మీద మనం దాడి చేయడానికి వీలు కలుగుతుంది. సో ఇలా డిఫరెంట్ ఇవన్నీ కూడా ఈ తవస్య అనేటువంటి ఏదైతే యుద్ధ నౌక తయారు చేశారో దానిలో పెట్టడం జరిగింది అనమాట. అండ్ దాంతో పాటు ఇందులో మెయిన్ ఏంటంటే మన దేశం ఆత్మ నిర్భర భారత్ అనే టాస్క్ తీసుకొని మన దేశానికి అవసరమైనటువంటి కూడా మనమే తయారు చేసుకుంటున్నాం. దాన్నే ఆత్మ నిర్భరత అనేటువంటి పేరుతో మనం చెప్తూ ఉన్నాం అనమాట. ఈ ఆత్మ నిర్భరతలో భాగంగా మన దేశానికి అవసరమైనటువంటి రక్షణ వ్యవస్థకి అవసరమైనటువంటి వస్తువులు కానీ ఇలా యుద్ధ నౌకలు కావచ్చు, యుద్ధానికి అవసరమైనటువంటి పరికరాలు, ఆయుధాలు అవన్నీ కూడా మనమే తయారు చేసుకుంటున్నాం. అది మన దేశం గర్వించదగినటువంటి విషయం అన్నమాట. సో తవస్య ఏదైతే ఉందో దాని ద్వారా మన దేశం యొక్క నేవీకి ఇంకొక మంచి యుద్ధ నౌక అనేది లభించడం జరిగింది. అండ్ ఇండియా జీడిపి ఏదైతే ఉందో అది చాలా పెరిగిందనమాట. నియర్లీ డబల్ అయింది. సో జీడిపి డబల్ అయిందంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ చాలా పుంజుకుంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత బాగా పెరిగిందంటే జపాన్ యొక్క ఆర్థిక వ్యవస్థను మించి మన దేశం ఆర్థిక ప్రగతి అనేది సాధిస్తుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు దీన్ని తెలియజేయడం జరిగింది. అండ్ జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. సో ఎంతవరకు గ్రో అయిందంటే ఒక 10 years టైంలో నియర్లీ 100 కన్నా ఎక్కువ పెరిగింది. అంటే 105% పెరిగిందంటే అది ఎంత బాగా ఇంప్రూవ్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత బాగా పెరిగిందంటే 2015 టైంలో 2.1 trillion గా ఉన్నటువంటి ఏదైతే ఆ జీడిపి లెవెల్ ఉందో ఆ జీడిపి లెవెల్ ఇప్పుడు ఎంత అయింది? 4.3 trillion గా పెరగడం జరిగింది అనమాట. ఇది 1%, 2% కాదు, డైరెక్ట్ గా డబల్ అయిపోయి కూర్చుంది. అంటే అప్పుడున్నటువంటి రేట్ కన్నా కూడా ఇప్పుడున్నటువంటి జీడిపి గ్రోత్ అనేది నియర్లీ 100% గ్రోత్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఒక 10 సంవత్సరాల కాలంలోనే 100% కన్నా ఎక్కువ అభివృద్ధి అనేది జీడిపి గ్రోత్ లో వచ్చిందంటే ఆ దేశం చాలా బెటర్ గా మారింది, ఆర్థికంగా చాలా ముందుకు వెళ్ళిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ డేటా ఎవరు రిలీజ్ చేశారంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ డేటా వాళ్ళు వాళ్ళ యొక్క గణాంకాల ద్వారా ఈ యొక్క విషయాన్ని తెలియజేశారనమాట. అండ్ మనకన్నా ముందున్న దేశాలంటే మనం ఎప్పుడు చెప్పుకునేవి యుఎస్, చైనా, జపాన్, రష్యా ఈ దేశాలన్నీ చెప్పుకుంటాం. అండ్ ఇక్కడ కంపేర్ చేసుకుంటే యుఎస్ వాళ్ళ యొక్క ఎకానమీ వైజ్ మనం గ్రోత్ అనేది 66% గ్రోత్ అనేది ఉంది జీడిపి పరంగా. అండ్ చైనా వాళ్ళ గ్రోత్ వచ్చేసి లాస్ట్ 10 సంవత్సరాల్లో పోల్చుకున్నప్పుడు వాళ్ళ గ్రోత్ అనేది 44%గా ఉంది. ఆ రెండు దేశాలతో పోల్చుకున్నప్పుడు మన గ్రోత్ ఎంత ఉందంటే 100% గ్రోత్ అనేది భారతదేశం చూడడం జరిగింది. అండ్ ఇండియా అయితే ఇప్పుడు 5th లార్జెస్ట్ ఎకానమీగా అవతరించింది అనమాట. ఏ విధంగా అంటే ఫస్ట్ ఎకానమీ వైజ్ ఎప్పుడైనా సరే ఆర్థిక వ్యవస్థ బలమైంది ఏది అంటే యుఎస్ అనమాట. అండ్ దాని తర్వాత చైనా, జర్మనీ అండ్ జపాన్. సో యుఎస్, చైనా, జర్మనీ అండ్ జపాన్ ఇప్పుడు 5th గా మన భారతదేశం అనేది ఈ యొక్క లైన్ లో నిలబడగలిగింది. అండ్ జపాన్ స్టాగ్నెంట్ గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని మన దేశము ఇక మీదట ముందుకు వెళ్ళబోతుంది. అంటే జపాన్ కన్నా కూడా మన దేశం ఇక మీదట జీడిపి గ్రోత్ రేట్ పరంగా దాన్ని దాటేయగలదు అని మనం భావించవచ్చు. సో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎక్స్పోర్ట్ డ్యూటీ ఏదైతే ఉందో నథింగ్ బట్ ఎగుమతి చేసేటువంటి వస్తువుల మీద పన్ను అనేది తొలగించడం జరిగింది. ఎంత శాతం పన్ను ఉంటే తొలగించారంటే 20% పన్ను అనేది ఎత్తివేయడం జరిగింది అనమాట. ఎప్పటి నుంచి అంటే April 1, 2025 టైంకి అప్పటి నుంచి ఏవైతే ఉల్లిపాయలు, ఆనియన్స్ నథింగ్ ఉల్లిపాయలు ఏవైతే ఎగుమతి చేస్తూ ఉన్నామో వాటి మీద విధించేటువంటి పన్నుని తీసివేస్తున్నట్లుగా తెలియజేశారు. ఎందుకోసం ఇలా ఎగుమతుల మీద పన్నును తొలగిస్తూ ఉంటారంటే ఎప్పుడైనా సరే మన దేశంలో అంటే లోకల్ బిజినెస్ లో అమ్మగా మిగిలిన వాటిని ఎక్స్పోర్ట్ చేయాలి. సో లోకల్లో ఉండకుండా ఎక్స్పోర్ట్ ఎక్కువ చేసేస్తే మనకి లోకల్ మార్కెట్లో అవసరమైనటువంటివి సరుకులు కొరత అనేది వస్తుంది. అది ఏమైతుంది మన దేశానికి నష్టం కలిగిస్తుంది అనమాట. అలా ఉండకూడదని
ఎక్స్పోర్ట్స్ మీద ఎంతో కొంత పన్ను అనేది విధిస్తూ ఉంటారు, ట్యాక్స్ అనేది విధిస్తూ ఉంటారు. పన్ను విధించినప్పుడు ఏమవుతుందంటే ఎక్స్పోర్ట్ అనేది ఎక్కువ చేయకుండా లోకల్ మార్కెట్లోనే ఎక్కువగా అమ్మేస్తారు సరుకుని. సో ఎక్స్పోర్ట్ మీద పన్ను తగ్గించినప్పుడు ఎందుకు తగ్గిస్తారంటే మనకి సరిపోయినంత సరుకులు మనకు ఆల్రెడీ ఉంటే మిగిలినవి ఎక్స్పోర్ట్ చేయడానికి పాసిబిలిటీ అనేది గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది. సో అందుకోసమే ఎక్స్పోర్ట్ చేయడానికి ఏదైతే పన్ను అనేది కలెక్ట్ చేస్తూ ఉన్నారో దాన్ని తీసివేస్తే అమ్ముకునేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ లాభం వస్తుంది అనమాట. అందుకోసమే గవర్నమెంట్ మనకు ఉండాల్సినటువంటి సరుకులు ఉన్నాయి కాబట్టి ఆనియన్స్ పరంగా దీని మీద నథింగ్ బట్ ఇక్కడ ఉన్నటువంటి ఆనియన్స్ మీద ఏదైతే పన్ను ఉందో ఆ పన్ను శాతాన్ని ఎత్తివేస్తున్నాము, ఎక్స్పోర్ట్ డ్యూటీ ఏదైతే ఉందో దాన్ని తీసివేస్తున్నామని గవర్నమెంట్ తెలియజేసింది. ఎప్పటి నుంచి అంటే April 1, 2025 ఆ టైం నుంచి. సో ఇది ఎందుకోసం అంటే రాబోయే కాలంలో ఉల్లి పంట ఏదైతే ఉందో అది పండించేటువంటి రైతులకి రబీ కాలంలో ఆ పంట దిగుమతిని ఎక్కువగా ఎగుమతి చేసుకోగలిగితే వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయగలిగినప్పుడు వాళ్ళ యొక్క ఆదాయం అనేది పెరుగుతుంది అనమాట. అందుకోసమే గవర్నమెంట్ ఇటువంటి డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ ఇంతకుముందు అయితే కొంచెం రిస్ట్రిక్షన్ అనేది పెట్టారు. ఎందుకోసం అంటే రిస్ట్రిక్షన్స్ పెట్టడం లోకల్గా మనకు కావాల్సినటువంటి మనకు అందాలి కాబట్టి మన దేశంలో కొరత ఉండకూడదు కాబట్టి ఎక్స్పోర్ట్స్ మీద పన్ను పెట్టడం జరిగింది. అలా పెట్టినప్పుడు ఏంటంటే 2023 ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 టైంలో 17.7 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి ఎగుమతుల సంఖ్య ఏదైతే ఉందో అది లాస్ట్ ఇయర్ 2024-25 ఆ టైంలో 11.45 లక్షల మెట్రిక్ టన్నుల తగ్గడం జరిగింది. అంటే 17.7 కన్నా 11.65 అనేది ఒక 6 లక్షల మెట్రిక్ టన్నుల ఎగుమతులు అనేవి తగ్గాయి. సో లోకల్ మార్కెట్లకి ఆ సరుకును అనేది పంపించడం జరిగింది. అండ్ మండీ ప్రైస్ ఇలా చేయడం వల్ల ఏంటంటే మండీ ప్రైజెస్ ఏదైతే ఉన్నాయో అంటే మండీ ప్రైజెస్ నథింగ్ బట్ ఇక్కడ లోకల్ మార్కెట్స్లో వాటి యొక్క ప్రైస్ అనేది 39% వరకు కూడా తగ్గడం జరిగింది. లేదంటే మనకి ఆహార కొరత అనేది వచ్చిందంటే ఆహార కొరత వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆహార కొరత వస్తే మనకి ద్రవ్యోల్బణం అనేది వస్తుంది. ఆహార కొరత వచ్చినప్పుడు రేట్లు పెరుగుతాయి. సో రేట్లు పెరిగిందంటే అక్కడ ద్రవ్యోల్బణం స్థితి అనేది మనం చూస్తూ ఉంటాం. అందుకోసమే రేట్స్ అనేవి తగ్గుముఖం పట్టడం కోసమే ఇలా గవర్నమెంట్ పన్నుల శాతాన్ని అప్పుడప్పుడు తగ్గించడం పెంచడం చేస్తూ ఉంటుంది. రిటైల్ ప్రైజెస్ వచ్చేసరికి 10% తగ్గుదల అనేది లాస్ట్ మంత్ చూడడం జరిగింది. ఇప్పుడు మనకు కావాల్సినటువంటిది ఉంది కాబట్టి ప్రొడక్ట్ అనేది ఆనియన్స్ బాగానే ఉన్నాయి కాబట్టి రైతులకి ఆదాయం పెంచడం కోసం వాటి మీద విధించేటువంటి పన్ను అనేది తొలగించడం జరిగింది. సో ఇది ఇంటర్ రిలేటెడ్ అనమాట. ఆహార కొరత ఎందుకు వస్తుంది, రేట్స్ ఎందుకు తగ్గిస్తారు, పన్ను ఎందుకు విధిస్తారు, ఇటువంటిది మనం మినిమం ఏ నుంచి ఏది జరుగుతుంది అనేది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అర్థం చేసుకోగలగాలి. సో అప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్సే ప్రిపేర్ చేసేటప్పుడు ఈ రేట్స్ని ఎనలైజ్ చేసి రాయడానికి మనకి వీలు కలుగుతుంది. వినోద్ కుమార్ శుక్లా గారు. సో వినోద్ కుమార్ శుక్లా గారికి జ్ఞానపీఠ అవార్డు అనేది రావడం జరిగింది. ఎందుకోసం అంటే హిందీ లిటరేచర్ పరంగా ఆయన చేసినటువంటి సేవని గుర్తు పెట్టుకొని ఆ సేవని గుర్తిస్తూ వినోద్ కుమార్ శుక్లా గారికి జ్ఞానపీఠ అవార్డు అనేది ఇచ్చారు. సో జ్ఞానపీఠ అవార్డు అనేది ఏదో ఒక లిటరేచర్ పరంగా వాళ్ళు చేసినటువంటి సేవను గుర్తిస్తూ ఇస్తారనమాట. అండ్ హిందీ రైటర్ ఎవరైతే ఉన్నారో ఈ వినోద్ కుమార్ శుక్లా గారు ఆయన ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఆయన 50 సంవత్సరాలుగా ఈ హిందీ యొక్క వారసత్వాన్ని నథింగ్ బట్ ఆ యొక్క కళని సంస్కృతిని హిందీలో ఏదైతే ఆయన పోషిస్తూ ఉన్నారు నథింగ్ బట్ ఆయన రచనల ద్వారా హిందీని మేల్కొల్పుతూ ఉన్నారో దాని మొత్తాన్ని గుర్తిస్తూ జ్ఞానపీఠ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఆయన యొక్క రచనలు వర్క్స్ లో కొన్ని బెస్ట్ ఏంటంటే నౌకర్ కి కమీజ్ అనమాట. ఆయన యొక్క రచన అనమాట ఇది. నౌకర్ కి కమీజ్, కిలేంగే టు దేఖేంగే. సో కిలేంగే టు దేఖేంగే ఈ 2 బెస్ట్ బుక్స్ అనేవి ఆయన యొక్క రచనల నుంచి రావడం జరిగింది. అండ్ దాంతోపాటు చిన్నపిల్లలకి చాలా పుస్తకాలు అనేవి ఆయన రచించారనమాట. వాళ్ళ యొక్క మానసిక వికాసం కోసం పనికొచ్చేటువంటి పుస్తకాలు అనేవి కూడా ఆయన రాయడం జరిగింది. అండ్ శుక్లా గారు ఈ యొక్క అవార్డు ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా ఆయన రిసీవ్ చేసుకున్నారంటే, సో ఇక మీదట నాకు ఈ యొక్క అవార్డు ద్వారా రచనలు చేసే విషయంలో ఇంకా బాధ్యత పెరిగింది అని చెప్పి ఆయన డిసిషన్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. అండ్ ఆయన అచీవ్మెంట్స్ ఆయనకి ఇంతకుముందు వచ్చినటువంటి అవార్డు లిస్ట్ అనమాట. గజానన్ మాధవ్ ముక్తి బోధ్ ఫెలోషిప్ అనేది రావడం జరిగింది. రాజా అవార్డు వచ్చింది. సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఆయన వరించడం జరిగింది. సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఇలా కళారంగాల్లో కావచ్చు, లిటరేచర్ పరంగా కావచ్చు, ఎవరైతే మంచిగా
వాళ్ళ సేవలు ఇచ్చారో వాళ్ళని గుర్తిస్తూ ఇచ్చేటువంటి అవార్డ్స్ అన్నమాట. సో వినోద్ కుమార్ శుక్లా గారికి జ్ఞానపీఠ అవార్డు అనేది రావడం జరిగింది హిందీ లిటరేచర్ పరంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.